హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నైట్ లాగిన్ అయ్యా కదా, ఊబర్లో 2 బుకింగ్లు వేసా లోకల్లోనే. మన కోరంకి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే లోపు లోకల్ బుకింగ్లు వేస్తా అనమాట. బస్ స్టాండ్కి ఎంటీకి వెళ్ళకోకుండా. ఒకటేమో 120, ఒకటేమో 230 వచ్చాయి. సర్లే అని చెప్పి ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాను. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఓలాలో బాపట్ల 1 వే ట్రిప్ పడింది. మనకు కావాల్సింది కూడా ఇలాంటి బుకింగ్సే. కస్టమర్ బస్ స్టాండ్ దగ్గరే ఉన్నారు. మొత్తం బిల్ ఇది 2200 చూపించింది. కస్టమర్ని 2600 అడిగా, ఇస్తా అన్నారు. కస్టమర్కి ఆకలి అవుతుందంట, తినడానికి ఏమన్నా ఉంటుందా అంటే ఈట్ స్ట్రీట్కి తీసుకెళ్ళాను. కస్టమర్ తింటాకి వెళ్ళారు, నేనేమో బండి దగ్గర వెయిట్ చేశాను. కస్టమర్ తినేసి వచ్చారు. కస్టమర్ బాపట్ల వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి వచ్చారంట. ఎల్బీ నగర్ వరకు మెట్రోలో వచ్చి ఎల్బీ నగర్ నుంచి విజయవాడ బస్ స్టాండ్కి కార్ ఎక్కారంట. కార్ అతను 3.5 అవర్స్లో తీసుకొచ్చారంట. మళ్ళీ 1/2 అవర్ సిఎన్జి కొట్టించారంట. అంతా 120 స్పీడ్లో తీసుకొచ్చారంట. ఆ డ్రైవింగ్ చాలా డేంజర్ కదా అని కస్టమర్ అడుగుతున్నారు. అవును నేను చెప్పాను, మనం ఏం చేస్తాం, డ్రైవింగ్ చేసేవాళ్ళకి తెలియాలి. ఎంత మనం కంట్రోల్ చేయగలం అనుకున్న ఒక్కొక్కసారి కంట్రోల్ చేయలేం. మన కాజా టోల్ గేట్ వచ్చేసింది. సింగిల్ 175, అప్ అండ్ డౌన్ 260, రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇది 85 కట్ అయింది. టోల్ సగం మనీ దీనికే సరిపోతున్నాయి. ఇదేమో మనకు పాస్ రాదు. మన వెహికల్ నెంబర్ 5566 కనపడుతుంది కదా. టోల్ గేట్ దగ్గర నుంచి ఇంకా 1.5 అవర్ జర్నీ చూపిస్తుంది. కస్టమర్ చాలా మంచి అయినా బాగా మాట్లాడారు. మనం ఎంత బాగా తోలినా ఎదుటి వాళ్ళు తోలాలి కదా అని చెప్తున్నారు. ఎట్టకేలకి కస్టమర్ని బాపట్లలో దింపేసి రిటర్న్ గుంటూరుకి రెడీ అయిపోయా. రిటర్న్ ఎంటీగా గుంటూరు వచ్చేసాను. ఇది బాపట్లలో గడియారం సెంటర్ అంట. ఇన్స్టాలో ఈ రీల్ బాగా ఫేమస్ అయింది. బాపట్ల దుర్గా అని ఒక అబ్బాయి రీల్ చేస్తాడు. గడియారం స్తంభం కనపడట్లేదని తనకు అందరూ కామెంట్ చేస్తారు. ఇది బాగానే కనపడుతుంది, మరి మనోడిని ఎందుకు అడుగుతున్నారు. బాగా కామెడీ చేస్తాడు బాపట్ల దుర్గా ఇన్స్టాలో. బాపట్ల కస్టమర్ దింపేసి గుంటూరు వరకు ఎంటీకి వచ్చేసాను. ఓకే, వెయిట్ చేద్దాం విజయవాడకి ఏదన్నా పడితే అని. ఎర్లీ మార్నింగ్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాను. ఏం పడట్లేదు. ఇదే బస్ స్టాండ్, గుంటూరు బస్ స్టాండ్. లోకల్ బుకింగ్లు పడుతున్నాయి కానీ లోకల్ బుకింగ్ మనం తోలలేము గుంటూరులో. ఎందుకంటే ఆటో వాళ్ళతో పెద్ద టాస్క్ గుంటూరులో. మనం విజయవాడలోనే తోలలేం, ఇంకా గుంటూరులో లోకల్ బుకింగ్ తోలితే అయిపోతాం. ఏదన్నా విజయవాడ వరకు బుకింగ్ పడిద్దేమో అని వెయిట్ చేశాను. 670కో ఎప్పుడో ఊబర్లో బుకింగ్ పడింది విజయవాడకి పాయికాపురం. కస్టమర్కి బిల్ అని చూపిస్తుందని అడిగాను. 1100 చేంజ్ 1200 వరకు చూపిస్తుంది అన్నారు. సింగిల్ టోల్ గేట్ ఇస్తేనే వస్తానని చెప్పాను. ఓకే అన్నారు. కస్టమర్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. 300 మీటర్స్లో కస్టమర్ ఉన్నారు. కస్టమర్ని పిక్ చేసుకోవడానికి వెళ్తే కస్టమర్ వీలైనంత ఫాస్ట్గా పోనివ్వమంటున్నారు. అంత ఫాస్ట్గా వెళ్ళాల్సింది ఏముంది, ఒక 1/2 అవర్ ముందు బయలుదేరొచ్చు కదా. ఇవి కస్టమర్కి చెప్పలేం కదా. అప్పటికప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటారు. వాళ్ళు కంగారు పెట్టారు కానీ మనం ఫాస్ట్గా వెళ్ళిపోతే జరగరాంది ఏదన్నా జరిగితే వాళ్ళు చెప్తానే ఉంటారు. మనం మన కంట్రోల్లో వెళ్ళాలి. మన కాజా టోల్ గేట్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడేమో 85 కట్ అయింది. నైట్ ఏమో 175 కట్ అయింది కదా. ఇది టోటల్ 260 రూపీస్ ఛార్జ్ చేస్తుంది మన దగ్గర. ప్లస్ ఏంటంటే కస్టమర్ నైట్ వెళ్ళిన బాపట్ల కస్టమర్ ఏమో టోల్ గేట్ మనీ అప్ అండ్ డౌన్ ఇచ్చేశారు. నేనేమో ఈ కస్టమర్ దగ్గర మళ్ళీ 175 అడిగాను. 175 ఇస్తేనే వస్తా అన్నా. ఓకే అన్నారు. కస్టమర్ని తీసుకెళ్ళి పాయికాపురంలో దింపేశాను. పాయికాపురంలో దింపేసిన తర్వాత మొత్తం 1420 బిల్ వచ్చింది. టోల్తో కలిపి దింపేశాను. కాకపోతే ఊబర్ ఛార్జ్ 60 రూపీస్ యాడ్ చేశారు. జిఎస్టీ అని అలా యాడ్ చేస్తారనమాట. కస్టమర్ దింపేసిన తర్వాత బండి పక్కన పెట్టి నీట్గా లోపల బయట నీట్గా తుడిసేసాను. నేను ఫ్రెష్ అయ్యాను. టిఫిన్ చేద్దాం అని రెడీ అయ్యా. టిఫిన్ చేసి లోకల్లో తోలుదాం అనుకున్నా. ఇదిగో నీట్గా తుడిసాను అనమాట బండి. మా అక్క కంకిపాడులో చైతన్య కాలేజీలో జాబ్ చేస్తారు, క్యాషియర్. ఏదో అర్జెంటుగా కర్నూలు డ్రాప్ ఉంది, వెళ్తామని అడిగారు. వెళ్తానని చెప్పాను. బండి ఇక్కడ తుడిచే టైంలో మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు, హాయ్ చెప్పారు రన్నింగ్లో. నెక్స్ట్ కర్నూలు ట్రిప్ పెడతా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.